అందరికీ నమస్కారం. ఈ వీడియోలో మన హీరో ఫ్యామిలీ గురించి, అలానే కన్నమ్మ, అంజలీదేవి గారు మరియు అశోక్ గారికి ఎలా పరిచయం అవుతారో తెలుసుకుందాం. దేవేందర్ సింఘానియా, జమున గార్లకి అశోక్, నందిని అని ఇద్దరు పిల్లలు. మొదటి నుంచి ఈయన తన వ్యాపారాలను చిన్నగా స్థాపించాడు. అశోక్ చేతికి అందొచ్చిన తర్వాత వ్యాపారం బాధ్యతలు అన్నీ కూడా ఆయనే తీసుకున్నాడు. వీళ్ళ వ్యాపారాలు టెక్నికల్ సైడ్ ఎలా ఉంటాయో ఇంకొక సైడ్ రెస్టారెంట్లు అంత ఫేమస్ అన్నమాట. వీళ్ళ దగ్గర దొరికే ఫుడ్ హై క్వాలిటీ మెయింటైన్ చేస్తారు. ఏదైనా ఆ ఫుడ్లో కెమికల్స్ తక్కువ యూస్ చేస్తారు. బిజినెస్ అన్న తర్వాత అభివృద్ధి ఎలా పెరుగుతుందో శత్రువులు కూడా అలాగే పెరుగుతారు. వీళ్ళకి ఆపోజిట్ సైడ్ శత్రువులు కూడా ఉన్నారు. వీళ్ళ గురించి ముందు తెలుసుకుందాం. నందిని గారు చదువుకునే రోజుల్లోనే తన క్లాస్మేట్ని ప్రేమించింది. ఇంట్లో ఎవరూ అభ్యంతరం చెప్పలేదు. పెళ్లి చేసుకుని ఆవిడ ఫారెన్లో సెటిల్ అయిపోయింది. ఫ్యామిలీ అంటే పంచ ప్రాణాలు తనకి. డైలీ ఫోన్ కాల్స్ చేస్తూ ఉంటుంది. అక్కడ బిజినెస్లు చేస్తూ ఉన్నారు. అశోక్ మంచిగా బిజినెస్ చేస్తూ ఉన్నప్పుడే, అంటే సక్సెస్లో ఉన్నప్పుడే అంజలితో పెద్దలు కుదిర్చిన వివాహం జరుగుతుంది. అత్తమామను తల్లిదండ్రుల్లాగా చూసుకుంటుంది అంజలి. వాళ్ళకి కూతురు పెళ్లి చేసుకుని వెళ్ళిపోయిన తర్వాత అంజలినే కూతురులాగా మసులుకుంటూ ఉండేది. అంతేకాకుండా పరిచయం కొద్ది రోజులు మాత్రమే అయినా కూడా నందిని, అంజలి ఇద్దరు స్నేహితుల్లాగా ఉండేవారు. ముందుగా వివాహం జరిగినా కూడా చాలా కాలం నందినికి పిల్లలు లేరు. తన తరపున అంజలి ఇక్కడ పూజలు చేస్తూ ఉండేది. కానీ అంజలి పెళ్ళైన వెంటనే గర్భం దాల్చడంతో మొదట అర్నవ్, తర్వాత ఇషాన్. అర్నవ్ పుట్టిన 2 నెలల తర్వాత నందినికి పాప పుడుతుంది. ఆ అమ్మాయే మేఘన. ఇప్పుడు అర్నవ్ భార్య. పిల్లలు పుట్టిన తర్వాత వీళ్ళ వ్యాపారాలు కూడా దేశ విదేశాల్లో పెరగడం మొదలయ్యాయి. అన్నింటికంటే ముఖ్యంగా వీళ్ళ రెస్టారెంట్స్ బాగా ఫేమస్. అందులో బాగా పేరు తెచ్చే డిషెస్ ఏవైనా ఉన్నాయంటే అడవుల్లో దొరికే రకరకాల ఆకులతో వెరైటీ వంటకాలు చేయడం. అవి తినడం వల్ల చాలామందికి లోపల ఉన్నటువంటి కొన్ని రకాల జబ్బులు కూడా నయమవ్వడం మొదలయ్యాయి. దాంతో ఇంకా ఆ రెస్టారెంట్కి పేరు ప్రఖ్యాతలు రావడం మొదలయ్యాయి. నందిని వాళ్ళు కూడా సంవత్సరానికి 2 సార్లు కంపల్సరీగా ఇండియా వచ్చేవాళ్ళు. వచ్చినప్పుడు ఎవరితో ఎలా ఉన్నా మేఘన మాత్రం ఆర్నవ్ అంటే చిన్నప్పటి నుండి ప్రత్యేకమైన ఇష్టంతో పెరిగింది. ఆ ఇష్టంతోనే ఇద్దరు ఒకరికొకరు వాళ్ళ వివాహం ప్రేమ వరకు వెళ్ళి పెళ్లితో ముగిసింది. అదర్ కూడా బిజినెస్ రంగంలో తన ముద్ర వేసేవాడు. ఏదైనా సరే చాలా ఈజీగా క్యాచ్ చేసే మనస్తత్వం. అంతేకాకుండా ఎవరిని అంత ఈజీగా బాధ పెట్టడు. చాలా సౌమ్యంగా ఉంటాడు. కానీ తన ఫ్యామిలీ జోలికి వస్తే వాళ్ళ ప్రాణాలు తీయంది వదిలిపెట్టడు. ఆ ప్రాసెస్లోనే ఐఏఎస్ ఆఫీసర్ అయినటువంటి దీప్తి ఏదో మీటింగ్ జరుగుతూ ఉన్నప్పుడు తను అక్కడికి వస్తే గెస్ట్గా అదర్ వెళ్ళాడు. ఇంతకుముందు ఒక మినిస్టర్ ఏదో ఫైల్ మీద సైన్ చేయమని చెప్తే అన్యాయానికి ఎప్పుడూ తలవంచని దీప్తి, నేను సైన్ పెట్టను, సైన్ పెడితే కొన్ని జీవితాలు రోడ్డు మీద పడిపోతాయి అంటూ తన ముందుగా ఉండడంతో ఆ మీటింగ్లో తన్ని చంపాలి అని ఏదో చిన్న గొడవ క్రియేట్ చేసి రౌడీ మూకని దీప్తి మీదకు వదిలారు. అప్పుడే అదర్ తన్ని సేవ్ చేస్తాడు. మొదటి చూపులోనే ప్రేమలో పడకపోయినా ఇద్దరికి మెల్లిగా స్నేహం కుదిరి అది విడదీయలేనంత అనుబంధంగా మారిపోయి పెద్దల అంగీకారంతో పెళ్లి చేసుకుంటారు. వాళ్ళ ప్రేమకి గుర్తుగా 2 కవల పిల్లలు పుడతారు. వాళ్లే దీపాలి, దీపాన్స్. ముద్దుగా చిన్ను, బన్ను అని పిలుచుకుంటారు. వాళ్ళు పుట్టిన 2 సంవత్సరాల తర్వాత ఒక సునామీ వాళ్ళ జీవితాన్ని తలకిందులు చేసింది. దాంతో భార్యాభర్తల మధ్య మనస్పర్ధలు. అదర్వ్ జీవితంలో లూజర్ అనే ఒక ట్యాగ్. అప్పటి వరకు ఒకే ప్రాణంగా ఉన్న ఆ ఇద్దరు చెరొక దిక్కు అయిపోయారు. ఇప్పుడు పిల్లలకి 5 సంవత్సరాలు. అంటే వాళ్ళ జీవితంలో చీకటి వచ్చేసి 3 సంవత్సరాలు అయిపోయింది. అర్నవ్ మాత్రం పెళ్లికి వాయిదా వేశాడు. ఎందుకంటే తను ఒక ఆయుర్వేదిక్ డాక్టర్. మొత్తం కూడా ఆయుర్వేదంతోనే వచ్చిన రోగాలను నయం చేస్తూ తనకంటూ ఒక గుర్తింపు తెచ్చుకుంటూ కొత్త మెడిసిన్ కనిపెడుతూ ఉంటాడు. మేఘన కూడా తన బావ కోసం వెయిట్ చేస్తాను అని చెప్పింది. తన చదువు మొత్తం ఫారిన్లోనే ఫినిష్ అయినా కూడా ఇక్కడ PhD స్టార్ట్ చేసింది. దీప్తి అంటే అత్తమామలకు చాలా ఇష్టం. తను ఎంత మంచిదంటే ఎంత పెద్ద గొడవ, ఎన్ని మనస్పర్ధలు వచ్చినా కూడా తన భర్తతో జరిగిన విషయాన్ని తల్లిదండ్రులకు కూడా చెప్పడానికి ఇష్టపడలేదు. కానీ వాళ్ళు తెలుసుకున్నా కూడా అదర్వ్ని ప్రశ్నించలేదు. ఎందుకంటే అంతటి గొప్ప వ్యక్తి వాళ్ళ అల్లుడు కావడం ఎంతో అదృష్టమని ఇప్పటికీ పొంగిపోతారు ఆ తల్లిదండ్రులు. గత కొన్ని రోజుల నుంచి ఆ ఇంట్లో మనశ్శాంతి కరువైపోయింది. ఇక అశోక్ గారి విషయానికి వస్తే వాళ్ళ రెస్టారెంట్కి కావలసినటువంటి ఆకుల కోసం ఆయన అరకు దగ్గర ఉన్నటువంటి అడవిలోకి వెళ్ళేవాళ్ళు. ఆయనకి ఆ ప్రాసెస్లో పరిచయమైన వాళ్ళే మన కన్నమ్మ ఫ్యామిలీ.
దేవానంద, స్వర్ణలత వీళ్ళిద్దరు కూడా అక్కడే గిరిజన ప్రాంతానికి చెందిన వాళ్ళు. ఆ గూడెంలో ఏదైనా సరే ఎవరికైనా దెబ్బలు తగిలితే అక్కడ ఉన్న ఆకులు అలమలతోనే వాళ్లకు వైద్యం చేస్తారు. వీళ్ళ వృత్తి అదే. వీళ్లకు ఒకే ఒక కూతురు మిత్రకర్ణిక. మిత్రకి 9 సంవత్సరాల వయసు ఉన్నప్పుడు ఏదో జబ్బు చేసి స్వర్ణలత చనిపోయింది. తండ్రి ఒక్కడే బిడ్డను కంటికి రెప్పలాగా చూసుకునేవాడు. మన కన్నమ్మ కూడా చాలా తెలివైనది. చిన్న వయసు నుండే వైద్యంలో తన తండ్రికి సాయం చేస్తూ అక్కడ అందరికీ తలలో నాలుకలాగా ఉండేది. చాలా హుషారైన పిల్ల. అలాగే ఏకసంతాగ్రహి. అప్పుడు పరిచయం అయ్యాడు అశోక్. వీళ్ళకి తనకి కావలసిన ఆకులు తీసుకోవడంలో దేవానంద హెల్ప్ చేసేవాడు. అలా అలా కొద్ది రోజుల్లోనే వీళ్ళకి ఆప్తమిత్రుడు అయ్యాడు అశోక్. ఆయన వైద్యం చూసి చాలా ఆశ్చర్యపోయేవాడు. అశోక్ తన్ని స్నేహితుడిగా భావించేవాడు. ఎంతలా అంటే ఇంట్లో మనిషిలాగా అభిమానించేవాడు. నువ్వు సిటీకి వచ్చి ఇలాంటిదే ఒక హాస్పిటల్ పెట్టుకో, నీకు మంచి జీవితం ఉంటుంది అని సలహా ఇచ్చేవాడు. ఆయన మాత్రం నేను ఈ అడవిలోనే పుట్టాను, ఈ అడవి తల్లిలోనే కలిసిపోవాలి, చనిపోయే చివరి క్షణంలో కూడా అని చెప్పేవాడు. కన్నమ్మని చూస్తూ ఆయన మురిసిపోయేవాడు. ఆ తెలివికి తనకి కూతురు లేదు అనే లోటు ఎప్పుడూ ఉండేది కాదు. అంత బాగా చూసుకునేది. కన్నమ్మ కూడా దొర దొర అంటూ ఆయన చుట్టే తిరిగేది. మీ నాన్న దొర అంటాడు, నువ్వెందుకు అలా అంటావు, చక్కగా మావయ్య అని పిలువు అనేవాడు. కన్నమ్మ మాత్రం నువ్వు ఎప్పటికీ మాకు దొరవే అనేది. ఇలా వాళ్ళ పరిచయం కొనసాగింది. సరిగ్గా 6 నెలల క్రితం వీళ్ళు ఇలాగే అడవిలో ఆకుల కోసం చూస్తూ ఉంటే ఎక్కడి నుండి వచ్చిందో ఒక పెద్ద పులి దాడి చేసింది వీళ్ళ మీద. కానీ చివరి నిమిషంలో అశోక్ గారిని కాపాడుతూ ఆయనకు అడ్డంగా వెళ్ళి పులికి ఆహారం అయిపోయాడు దేవానంద. చివరిగా ప్రాణాలు నిలుపుకున్నాడు కేవలం కూతుర్ని చూడడం కోసం. దూరంగా విసిరివేయబడ్డ అశోక్ స్పృహ తప్పి పొజిషన్లో ఉన్నాడు. కానీ అక్కడే ఉన్న గిరిజనవాసులు వాళ్ళ బాణాలతో దాడి చేయడం వల్ల అది వెళ్ళిపోయింది. చివరి క్షణంలో అశోక్ని దేవానందను గూడెంలోకి తీసుకువచ్చారు ఆ గూడెం వాసులందరూ కూడా. అప్పుడు కన్నమ్మ ఏడుపు అంతా ఇంతా కాదు, గూడెం ప్రజలందరూ కూడా ఏడుస్తూ ఉన్నారు. ఎందుకంటే తలలో నాలుకలా ఉంటూ వాళ్ళకి ఎప్పుడు వైద్యం కావాలన్నా ఈయనే చేసేవాడు. అంతేకాకుండా పెద్ద దిక్కులాగా వాళ్ళకు అండగా ఉన్న దేవానంద చావు బతుకుల్లో ఉండడంతో కన్నీరు మున్నీరుగా విలపిస్తున్నారు. చివరి క్షణాల్లో ఉన్న దేవానంద అశోక్ వైపు చూస్తూ దొర ఒక్క సాయం చెయ్యి అనగానే అశోక్ గారు ఏడుస్తూ అలా అనకు దేవా, నా కోసం ప్రాణాలు ఇచ్చావు, నేనేం చేయగలను, తిరిగి నా ప్రాణాలు ఇవ్వడం తప్ప అనగానే వద్దు దొర, అంత మాట అనకండి, మీరు చాలా మంచివాళ్ళు. నేను చచ్చిపోతే ముందే తల్లి లేని నా బిడ్డ ఇప్పుడు నేను కూడా పోతే అనాథ అయిపోతుంది. లోకం పోకడ తెలియదు. ఈ గూడెం దాటి ఎప్పుడూ బయటకు వెళ్ళలేదు. నా బిడ్డకు కాస్త పెద్ద దిక్కుగా తండ్రి స్థానంలో నిలబడి దొర అనగానే ఆ క్షణంలో ఏమీ ఆలోచించకుండా నీ బిడ్డ నా ఇంటి కోడలు, నా ఇంటి మహాలక్ష్మిగా జీవితాంతం ఉంటుంది. ఒక్క క్షణం కూతురి వైపు అలాగే ప్రాణ స్నేహితుడు లాంటి అశోక్ వైపు చూస్తూ ఆయన ప్రాణాలు వదిలేస్తాడు. ఇక కన్నమ్మ బాధ అంతా ఇంతా కాదు. ఏడ్చి ఏడ్చి స్పృహ తప్పి పడిపోతుంది. ఇక్కడ అశోక్ కూడా స్పృహ తప్పి పడిపోతే ఆయన్ను కన్నమ్మ పిలుస్తుంది కదా, కర్రీసీను అని. అతను సిటీలో టూరిస్ట్ గైడ్గా ఉంటాడు. ఈ గూడెం వాడే. అశోక్ సహాయంతో సిటీలో చదువుకున్నాడు. అశోక్ని అంబులెన్స్లో సిటీకి తీసుకువెళ్తుంటే దురదృష్టం కొద్దీ అంబులెన్స్కి యాక్సిడెంట్ అవుతుంది. అప్పుడే తలకి దెబ్బ తగలడం వల్ల ఆయనకి నర్వ్ సిస్టమ్ దెబ్బ తినేసి నడవలేని పరిస్థితుల్లో కొన్ని రోజులు కోమాలో ఉండిపోతాడు. ఆయనకు యాక్సిడెంట్ జరిగిన రోజే ఇషాన్కి సోనియాకి ఎంగేజ్మెంట్ జరుగుతుంది గ్రాండ్గా. అన్ని ఏర్పాట్లు చేసిన తర్వాత ఫంక్షన్ టైంకి వస్తాను అని అశోక్ గారు చెప్పడం వల్ల ఏర్పాట్లు చేసుకుంటారు. ఇక్కడ ఆయన ప్రమాదపు అంచుల్లో ఉండడం వల్ల ఫోన్ పనిచేయలేదు. ఇక అంతవరకు వచ్చిన శుభకార్యాన్ని ఆపడం మంచిది కాదు అని అశోక్ గారు లేకుండానే నిశ్చితార్థం జరిపించేస్తారు. అప్పుడే అర్నవ్కి మేఘనాకి కూడా నిశ్చితార్థం చేసి ముందు వీళ్ళ పెళ్ళి ఒక 10 రోజులకి ఇషాన్ వాళ్ళ పెళ్ళి డేట్ ఫిక్స్ చేస్తారు. అసలు సోనియా ఇషాన్ల పరిచయం నిన్న మొన్నటిది కాదు. మామూలుగా వాళ్ళు ఇంటర్మీడియట్ నుంచి క్లాస్మేట్స్. కానీ ఇషాన్ సోనియాని కేవలం క్లాస్మేట్గా మాత్రమే చూశాడు. తర్వాత ఇంజనీరింగ్ కూడా ఒకే కాలేజీలో జాయిన్ అయ్యారు. తను మాత్రం అప్పటి నుండే ఇషాన్ మీద ప్రేమ పెంచుకుంది. ప్రేమ అనే కంటే కూడా పంతం అంటే బాగుంటుందేమో. ఎవరితోనూ సరిగ్గా మాట్లాడేవాడు కాదు. కానీ ఆ విషయంలో సోనియాకి చాలా గర్వంగా ఉండేది. తన ఫ్రెండ్స్తో ఇలా చెప్పేది, చూసారా, ఇషాన్ ఏ ఒక్క ఆడపిల్ల వైపు కన్నెత్తి చూడడు, కేవలం నాతోనే ఫ్రెండ్షిప్ చేస్తాడు, నాతోనే మాట్లాడతాడు అనగానే ఫ్రెండ్స్ అందరూ కూడా నువ్వు అంత ఇది అయిపోకు, కేవలం
నీ మీద క్లాస్మేట్స్ అన్న అభిమానం మాత్రమే ఉంది. నీకు అంత టాలెంట్ ఉంటే తన చేత ఐ లవ్ యూ చెప్పించుకో, అప్పుడు మేము ఒప్పుకుంటాము. సోనియా గ్రేట్ అని అంటారు వాళ్ళందరూ. ఫ్రెండ్స్ అంతా రెచ్చగొట్టడం వల్ల ఆ రోజు ఇటు నుండి ఇషాన్ మీద ఇంకాస్త ఒత్తిడి పెంచుతుంది. ఎలాగైనా తనతో క్లోజ్గా అవ్వాలని, పని ఉన్నా లేకపోయినా కూడా ఎప్పుడు ఏదో ఒకటి మాట్లాడడం, లేనిపోని మంచితనం నటిస్తూ తన వెనకే తిరుగుతూ ఉండేది. తనకి డబ్బు లేని వాళ్ళు అంటే చాలా చిన్న చూపు, కానీ అదేది బయటికి కనిపించనీయకుండా చాలా జాగ్రత్తగా సంఘ సేవకురాలు మాదిరి కలరింగ్ ఇస్తూ వచ్చింది. చిన్నప్పటి నుండి తనకి మిస్ ఇండియా అవ్వాలని, దాన్ని ఫుల్ఫిల్ చేసుకోవడానికి చాలా కష్టపడేది. అందుకు ఇషాన్ కూడా హెల్ప్ చేసేవాడు. తర్వాత ఫ్రెండ్స్ ఎంతవరకు వచ్చింది నీ మ్యాటర్ అని అడగడంతో ఇలా కాదు అని ఒకరోజు డైరెక్ట్గా ఇషాన్కి ప్రపోజ్ చేస్తుంది, చాలా గ్రాండ్గా. అప్పటి వరకు ఏ అమ్మాయిని కన్నెత్తి చూడని ఇషాన్ ఆ రోజు అంతమంది ముందర చాలా గ్రాండ్గా తనే జీవితం అన్నట్లు లాస్ట్ ఫేర్వెల్ ఫంక్షన్ రోజు ప్రపోజ్ చేసింది. ఇషాన్కి కూడా నో చెప్పడానికి ఎటువంటి ఆస్కారము లేదు. అలాగే ఎస్ అని కూడా చెప్పకుండా, నువ్వు వెయిట్ చేస్తాను అంటే నా లైఫ్లో నీకు ప్లేస్ ఉంటుంది అని చెప్తాడు. కానీ మా మమ్మీ వాళ్ళు ఒప్పుకుంటేనే మన పెళ్ళి అని ఆ రోజు అందరి ముందు చెప్పేస్తాడు. కానీ ఆ రోజు సోనియా ఆనందం అంతా ఇంతా కాదు, ప్రపంచాన్ని గెలిచినంత సంబరపడిపోయింది. ఫ్రెండ్స్ అందరి ముందు కూడా గర్వంగా చూస్తూ చూసారా అన్నట్లు ఒక సైగ చేసింది. వాళ్ళందరూ కూడా సోనియా సంగతి తెలుసు కాబట్టి గట్టిగా చప్పట్లు కొడుతూ ఎంకరేజ్ చేశారు. ఇషాన్ తన ఫ్రెండ్స్తో వెళ్ళిపోయిన తర్వాత తన చుట్టుముట్టి, ఎత్తైనా నువ్వు చాలా గ్రేట్, బెట్టి కట్టి మరీ ఈశాన్ని నీ సొంతం చేసుకున్నావు, మరి పెళ్లి చేసుకుంటావా అనగానే నా గోల్ ఫస్ట్ రీచ్ అవ్వాలి. అలాగే ఇషాన్ నేను చెప్పే ప్రతి విషయానికి ఓకే చేయాలి. తనే కాదు తన ఫ్యామిలీ మెంబర్స్ అందరూ కూడా నాకు ఎప్పుడూ అడ్డు చెప్పకూడదు. తర్వాత మిస్ ఇండియా కాంపిటీషన్కి చాలా కష్టపడింది, టైటిల్ కూడా సొంతం చేసుకుంది. తన క్రేజ్ బాగా పెరిగిపోయింది. ఇషాన్ కూడా ప్రేమించాను, పెళ్లాడబోతున్నాను అంటూ ఎప్పుడూ కూడా హద్దు మీద ప్రవర్తించలేదు. తన షెడ్యూల్ మొత్తం కూడా చాలా బిజీ అయిపోయింది. ఇటువైపు ఇషాన్ కూడా బిజినెస్ అప్పుడప్పుడే ముందుకు వస్తున్నాడు. ఆ టైంలోనే అదర్ ఇన్సిడెంట్ జరిగి బిజినెస్ మొత్తం కూడా తన భుజాల మీద పడిపోయింది. అర్ణవ్ ఎప్పుడు బిజినెస్ జోలికి వెళ్ళలేదు. తను ఎప్పుడు కూడా ల్యాబ్లో రకరకాల ట్రీట్మెంట్ గురించి ప్రయోగాలు చేస్తూ ఉంటాడు. తను ఒక ఆయుర్వేదిక్ డాక్టర్. న్యాచురల్గా కొత్త కొత్త మెడిసిన్ కనిపెడుతూ ఉంటాడు. కానీ బిజినెస్ తనకి అస్సలు ఇంట్రెస్ట్ లేని విషయం. ఇంట్లో వాళ్ళు కూడా ఎప్పుడూ తన్ని ఫోర్స్ చేయలేదు. ఇక ఇంట్లో వచ్చి మాట్లాడతారు సోనియా పేరెంట్స్. కానీ తను అలా టూ మోడల్గా ఉండడం ఎందుకు అంజలి గారికి నచ్చలేదు. కొడుకు వైపు చూడగానే నీకు ఇష్టం లేకుండా ఏదీ జరగదు మమ్మీ అనగానే, కానీ ఒక ఆడపిల్లకి ఆశలు కల్పించాను, అది మధ్యలోనే చేయడం కరెక్ట్ కాదు అని నా ఫీలింగ్ అనగానే, మనస్ఫూర్తిగా ఇష్టం లేకపోయినా కూడా కొడుకు సంతోషం కోసం ఒప్పుకుంటారు. కానీ సోనియా అందరి ముందే చెప్పేసింది, నాకు ఇలా సాంప్రదాయం అంటూ ఇంట్లో ఉండడం అసలు ఇష్టం ఉండదు. నేను ఎప్పుడూ ఫ్రీ బర్డ్ లాగా ఉంటాను. ఏదైనా నిజాన్ని నిర్భయంగా చెప్పడం అలవాటు అంటుంది. కానీ ఆ విషయాన్ని ఎవరూ లోతుగా పట్టించుకోకపోయినా అంజలి గారికి మాత్రం తన విషయం ఏదో తేడాగా అనిపించిందంటే, సాంప్రదాయాన్ని పాటించడం ఇష్టం లేదా నీకు అని సూటిగా అడగగానే తను ఏం మాట్లాడిందో మళ్ళీ రియలైజ్ అయ్యి, అది కాదు ఆంటీ, ఆడపిల్లలకి తగిన ఫ్రీడమ్ ఉండాలి కదా, ఆ విషయం గురించి మాట్లాడుతున్నాను అంటుంది. తను ఇంటికి వచ్చేటప్పుడు కూడా ఏదో షార్ట్ డ్రెస్ వేసుకొని వచ్చింది. ఎవరికి ఫస్ట్లోనే తను నచ్చలేదు. ఎంతైనా మిస్ ఇండియా కాబట్టే తన ప్రొఫెషన్లో ఇదంతా కామన్ అనుకుంటారు. నళిని మాత్రం తన కూతురు మిస్ ఇండియా కాబట్టి తను ఇంటికి వచ్చేటప్పుడు కూడా ఏదో షార్ట్ డ్రెస్ వేసుకుని వచ్చింది. ఎవరికి ఫస్ట్లోనే తను నచ్చలేదు. కానీ ఎంతైనా మిస్ ఇండియా కాబట్టి తన ప్రొఫెషన్లో ఇదంతా కామన్ అనుకుంటారు. నళిని మాత్రం తన కూతురు మిస్ ఇండియా కాబట్టి చాలా గొప్పలకు పోయి స్టైలిష్గా మాట్లాడుతూ ఉంటుంది. కానీ ఆవిడకి ఏమనిపించిందో కానీ అంజలి గారు తన ఫ్యామిలీ వైపు అలాగే సోనియా ఫ్యామిలీ వైపు చూస్తూ, పంతులు గారు నిర్ణయించిన ముహూర్తానికే మీ పెళ్లి జరగాలి, అది ఎట్టి పరిస్థితుల్లోనూ ఆగకూడదు. నేను ఏ విషయాలు పట్టించుకోకపోయినా పంతులు గారు పెట్టిన ముహూర్తాన్ని బ్రహ్మ ముహూర్తం అనుకుంటాను. ఎట్టి పరిస్థితుల్లో పంతులు గారు ఏ ముహూర్తం అయితే చెప్తారో దానికే వివాహం జరగాలి అంటుంది. ఇషాన్ అర్థం కాకుండా చూస్తూ, అదేంటి మమ్మీ అప్పుడే ముహూర్తాల్లాగా వెళ్ళిపోయావు, ఆయన ముహూర్తం పెట్టిన తర్వాత ఎందుకు పెళ్లి జరగదు అనగానే ఇషాన్ వైపు ఒకసారి చూసి మళ్ళీ సోనియా వైపు చూస్తూ, ఎంతైనా తను మిస్ ఇండియా కదా నాన్న, తను చాలా బిజీగా ఉంటుంది కదా, అందుకే విషయం ముందే చెప్తున్నాను అంటుంది.
సోనియా పద్ధతి నచ్చక ఆవిడ ముభావంగానే ఆ విషయం చెప్పిన తదాస్తు దేవతలు విని తదాస్తు అన్నట్లున్నారు. అందుకే ప్రాజెక్ట్ పేరుతో సోనియా వెళ్ళిపోయింది ఆ రోజు. ఇలా వాళ్ళ పెళ్లి నిర్ణయించబడుతుంది. ఇంట్లో వాళ్ళంతా కూడా అప్పుడప్పుడు మాట్లాడుతూ ఉండేది సోనియా. కానీ అధర్వ్ మాత్రం తన లోకంలో తను ఉంటాడు. అర్నవ్, మేఘన చిన్నప్పటి నుంచి ఇష్టపడ్డారు కాబట్టి 2 గంటలకు ఒకేసారి ఎంగేజ్మెంట్ అనుకుంటారు. అలా ఎంగేజ్మెంట్ ఫిక్స్ అవుతుంది. తర్వాత ఎంగేజ్మెంట్ 2 రోజులు ఉందనగా అశోక్ గారు అరకు దగ్గరకు వెళ్ళడం, అలా ప్రమాదం బారిన పడిపోతారు. ఆయన లేకపోయినా కూడా ఎంగేజ్మెంట్ చేసేస్తారు. తర్వాత విషయం తెలుసుకుని అందరూ హాస్పిటల్కి వెళ్తారు. అచేతనంగా పడి ఉన్న అశోక్ గారిని చూసి కుటుంబం అంతా కూడా కన్నీరు మున్నీరుగా విలపిస్తారు. కానీ ఆయన స్పృహలోకి వచ్చేసరికి చాలా రోజులు పడుతుంది. తీవ్రమైన స్ట్రెస్కి గురవ్వడం వల్ల ఆయన బాడీ ట్రీట్మెంట్కి సహకరించలేదు. అశోక్ గారు స్పృహలోకి వచ్చేసరికి దాదాపుగా 2 నెలల సమయం పడుతుంది. ముందుగా ఆయన కన్నమ్మ గురించి చాలా కంగారు పడతాడు. అసలు ఎలా ఉందో కూడా తెలుసుకోలేకపోయినందుకు చాలా బాధపడతాడు. తర్వాత విషయం అంజలి గారికి చెప్పగానే ఆవిడకి ఎలా స్పందించాలో అర్థం కాలేదు. ఒకవైపు కొడుకు నిశ్చితార్థం పెట్టుకుని కూర్చుంటుంది. అలా రోజులు గడుస్తాయి. అశోక్ గారు కూడా ఒకవైపు ఇచ్చిన మాట, ఇంకొకవైపు కొడుకు ప్రేమ. ఆయనకి ఎటు తెలుసుకోవాలో అర్థం కాలేదు. అంజలి గారు ఆయన వైపు చూస్తూ, మిమ్మల్ని బాధ పెట్టాలని నేను ఎప్పుడూ అనుకోనండి, కానీ పరిస్థితులు ఇలా వస్తాయని నేనెప్పుడూ అనుకోలేదు. మీ ప్రాణాలను కాపాడడానికి అన్నయ్య గారు తన ప్రాణాన్ని వదిలేశారు. ఆయనకున్న ఒకే ఒక్క బంధాన్ని కాపాడమని చివరి కోరిక కోరారు. ఆ చివరి కోరిక కూడా మనము నెరవేర్చడానికి వీలు లేకుండా పోయింది అని బాధపడుతుంది. అలా రోజులు భారంగా గడుస్తూ అర్నవ్కి మేఘనాకి పెళ్లి చేసేస్తారు. ఆ తర్వాత ఇషాన్ పెళ్లి పనులు ప్రారంభమవుతాయి. ఇక అంజలి గారు మాత్రం ఏదైతే అదైంది. ముందైతే అమ్మాయిని చూసే బాధ్యత తనకి ఉంది కదా, ఒక్కసారి కూడా తన్ని చూడలేదు. అలాగే తండ్రి పోయిన బాధలో ఉన్న ఆ పిల్లను పట్టించుకోలేదు అనుకుంటూ అడ్రస్ తెలుసుకొని అక్కడికి వెళ్తుంది. కన్నమ్మ మాత్రం ఈవిడ వెళ్ళేసరికి ఎవరికో తనకు తెలిసిన నాటు వైద్యం చేస్తుంది. మొదటిసారి చూడగానే ఆవిడకి చాలా నచ్చేసింది. అసలు ఇంతటి అందాల అపరంజి బొమ్మ నా ఇంటి కోడలైతే నా ఇంటి మహాలక్ష్మి కల వస్తుంది. మా ఆయన మాట ఇవ్వడంలో తప్పే లేదు అని అనుకుంటూ కన్నమ్మ అని పిలుస్తుంది. నెక్స్ట్ పార్ట్లో మిగిలిన స్టోరీ తెలుసుకుందాం. ఈ వీడియో నచ్చినట్లయితే లైక్ చేసి మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి.